ఫ్రెండ్స్, మీకు రియల్ ఆంటీ, అంకల్ మరియు టీచర్ మరియు స్టూడెంట్తో రాత్రుళ్ళు గడిపిన బంచిక్ వీడియోలు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నా పేరు వికాస్. బెంగళూరులోని యాంత్రిక జీవితం విసిగిపోయింది. అందుకే హిల్ స్టేషన్ ఊటీకి ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ప్రకృతి ఓడిలో కొంత సమయం గడపాలని, మనసుకు ప్రశాంతత చేకూర్చుకోవాలని ఆశగా బయలుదేరాను. కానీ నా అంతరంగంలో ఈ ప్రయాణంలో ఒక అందమైన తోడు దొరికితే బాగుంటుందని ఒక చిన్న కోరిక మెదులుతూనే ఉంది. ఊటీ చేరుకున్నాక ఒక అందమైన కాటేజ్లో బస ఏర్పాటు చేసుకున్నాను. చుట్టూ దట్టమైన నీలగిరి చెట్లు, పొగమంచు కమ్మేసిన లోయలు నన్ను వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. మొదటి రోజు ఒంటరిగానే తిరిగాను. బొటానికల్ గార్డెన్స్ అందాలు చూశాను. ఊటీ సరస్సులో బోటింగ్ చేశాను. కానీ ఏదో వెలితి నన్ను వెంటాడుతూనే ఉంది. రెండవ రోజు దొడ్డబెట్ట శిఖరానికి వెళ్లాను. అక్కడి ప్రకృతి దృశ్యాలు నన్ను మైమరపింపజేశాయి. చల్లటి గాలులు నా శరీరాన్ని తాకుతుంటే ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలిగింది. అదే సమయంలో నా పక్కనే ఒక అద్భుతమైన సౌందర్యరాశి నిలబడి లోయ వైపు చూస్తూ కనిపించింది. ఆమె కళ్ళు నల్లటి మడుగుల్లా లోతుగా, నన్ను తనవైపు లాగేసేంత ఆకర్షణీయంగా ఉన్నాయి. ఆమె నల్లటి, మెరిసే కురులు గాలికి నాట్యం చేస్తుంటే మరింత మనోహరంగా అనిపించింది. ఆమె ధరించిన లేత గులాబీ రంగు స్వెటర్ ఆమె అందాన్ని మరింత పెంచింది. ధైర్యం కూడదీసుకుని మెల్లగా ఆమె వైపు చూస్తూ నిలబడ్డాను. కొద్ది క్షణాల తర్వాత తనే నా వైపు తిరిగి ఒక చిలిపి నవ్వు నవ్వింది. ఆ నవ్వు నా గుండెల్లో ఒక సునామీని సృష్టించింది. హాయ్ అన్నాను నా గొంతు కాస్త వణుకుతుండగా. హాయ్ అంది ఆమె గొంతు మధువు కురిసినట్టు. నేను వికాస్, బెంగళూరు నుంచి వచ్చాను అని నా పేరు చెప్పాను. నేను అనూష, కోయంబత్తూరు నుంచి వచ్చాను అంది ఆమె. మా ఇద్దరి మధ్య సంభాషణ మొదలైంది. ప్రకృతి గురించి, ప్రయాణాల గురించి, మా ఇష్టాయిష్టాల గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. ఆమె ప్రతి మాటలో ఒక విధమైన ఆత్మీయత, ఒక ప్రత్యేకమైన ఆకర్షణ దాగి ఉన్నాయి. ఆమె నవ్వినప్పుడల్లా నా మనసు వెన్నలా కరిగిపోయేది. దొడ్డబెట్ట శిఖరంపై గడిపిన ఆ క్షణాలు నా జీవితంలో ఒక మధురమైన కలలా నిలిచిపోతాయి. ఆ రోజు సాయంత్రం అనూషతో కలిసి దగ్గరలోని ఒక రెస్టారెంట్కు వెళ్లాను. కొవ్వొత్తుల కాంతిలో ఆమె ముఖం మరింత తేజోవంతంగా మెరిసింది. భోజనం చేస్తూ కూడా మా మాటల ప్రవాహం ఆగలేదు. ఒకరి ఆలోచనలను, భావాలను మరొకరు పంచుకున్నాం. మా ఇద్దరి మధ్య ఒక బలమైన అనుబంధం ఏర్పడుతోందని నా హృదయం చెప్పింది. రాత్రి హోటల్కు తిరిగి వస్తుండగా చల్లటి వాతావరణంలో అనుకోకుండా మా చేతులు కలిశాయి. ఆ స్పర్శలో ఒక వెచ్చదనం, ఒక తెలియని అనుభూతి నన్ను ఆవరించింది. హోటల్ దగ్గరికి వచ్చాక విడిపోవడానికి ఇష్టం లేకపోయినా సమయం మమ్మల్ని వేరు చేసింది. మరుసటి రోజు అనూష నన్ను తనతో కలిసి కూనూర్ వెళ్లమని ఆప్యాయంగా ఆహ్వానించింది. మేము ఒక ప్రైవేట్ టాక్సీలో బయలుదేరాం. దారి పొడవునా పచ్చని టీ తోటలు, అందమైన లోయలు మమ్మల్ని కట్టిపడేశాయి. సిమ్స్ పార్క్ యొక్క ప్రశాంతత, డాల్ఫిన్స్ నోస్ నుండి కనిపించే దృశ్యాలు మమ్మల్ని మరింత దగ్గర చేశాయి. ఆ రోజంతా మేము ఒకరి కళ్లల్లో ఒకరు చూసుకుంటూ ఎన్నో భావాలను వ్యక్తం చేసుకున్నాం. ఆమె నవ్వు నా హృదయాన్ని పువ్వులా విరియింపజేసింది. సాయంత్రం కూనూర్ టీ ఫ్యాక్టరీ సమీపంలోని ఒక కొండపై కూర్చుని సూర్యాస్తమయం యొక్క బంగారు కాంతిని ఆస్వాదిస్తున్నాం. చల్లటి గాలి ఆమె సిల్కీ జుట్టును నా ముఖంపైకి తీసుకొస్తుంటే ఒక రకమైన మత్తులో మునిగిపోయాను. నా చేయి మెల్లగా ఆమె చేతిని తాకింది. ఆమె నా వైపు తిరిగి, ఆమె కళ్ళు నా కళ్లల్లోకి చూస్తూ ఒక విధమైన అనుమతినిచ్చాయి. ఆ చూపులో ఎంతో ప్రేమ, ఎంతో కోరిక కనిపించాయి. నేను ఆమెకు మరింత దగ్గరయ్యాను. మా శ్వాసలు ఒకటయ్యాయి. మా పెదవులు ఒక మధురమైన ముద్దులో కలిసిపోయాయి. అది కేవలం పెదవుల కలయిక కాదు, రెండు హృదయాల కలయిక. చుట్టూ ఉన్న ప్రకృతి కూడా మా ప్రేమకు నిశ్శబ్ద సాక్షిగా నిలిచింది. ఆ క్షణం సమయం ఆగిపోయినట్టు, ప్రపంచం మమ్మల్ని మాత్రమే చూస్తున్నట్టు అనిపించింది. ఆ రాత్రి మేము ఒకే కాటేజ్లో బస చేశాం. మా మధ్య ఉన్న అడ్డుతెరలు ఎప్పుడో తొలగిపోయాయి. ఒకరి శరీరాల వేడిని ఒకరు ఆస్వాదించాం. ఆమె మెత్తని చర్మం నా స్పర్శకు పులకించింది. ప్రతి స్పర్శ ఒక కొత్త అనుభూతిని, ఒక బలమైన కోరికను రేకెత్తించింది. ఆమె నడుమును నా చేతులతో చుట్టి, ఆమెను నా దగ్గరకు లాక్కున్నాను.
ఆమె నా మెడలో చేతులు వేసి మరింత దగ్గరగా ఒదిగింది. మా ముద్దులు మరింత గాఢంగా, మరింత భావోద్వేగంగా మారాయి. రాత్రంతా ఒకరి ఓడిలో ఒకరు నిద్రపోయాం, ఉదయం ఒకరి స్పర్శతో ఒకరు మేల్కొన్నాం.